నేను నా కూతురు ప్రతి సంవత్సరం ఉగాదికి బ్రహ్మాండంగా జరిగే ఉప్పలపేటమ్మ తిరణాలకైతే వచ్చినాము. ఈ జాతర జరిగే ప్లేస్ ఎక్కడ అంటే అన్నమయ్య జిల్లా కొర్లకుంట. ఇక్కడ చూసుకుంటే వచ్చే పోయే దోవ మధ్యలో వెలిసిన నాగదేవత పుట్ట. గుడి లోపలికి ఎంటర్ అవుతానే ఫస్ట్ టచ్ అయ్యే ప్లేస్. రక్తంతో ఎర్రంగా ఎరుపెక్కిన ఈ స్థలం కోరుకునే కోరికలు ఫలించినప్పుడు మేకపోతు, పొట్టేలు, దున్నపోతు, కోడి పుంజుల్ని బలిచ్చే స్థలం. ఇక్కడ ఉయ్యాల్లో ఉండే పోతురాజుని 3 మాటలు ఉయ్యాల ఉంపితే అనుకున్నది జరుగుతాదని ఇక్కడ ప్రజల నమ్మకం. పూలతో అంగరంగ వైభవంగా అలంకరించిన ఎంతో శక్తివంతమైన ఉప్పలపేటమ్మ తల్లి. నెక్స్ట్ ఇంకా పొద్దున్నుంచి వందల సంఖ్యలో తెగిన కోడి పుంజు తలకాయల కుప్పిది. ఆ కుప్ప పక్కనే ఈ నాగదేవత. ఈ నాగదేవతకు సంతానం లేని వాళ్ళు మొక్కుకుంటే చాలా మందికి సంతానం కలిగిందని ఇక్కడ ప్రజలైతే చెప్పుకుంటారు. ప్రెజెంట్ అయితే మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం చాలా మంది రారు, తక్కువ మంది వస్తారు. సాయంకాలం అయితే ఫుల్ పొంగుబాళ్ళు పెట్టుకునే దానికి పైన రేకుల షెడ్ వేసి కింద పొయ్యిలన్నీ ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు అయితే ఈ మాదిరి అయితే లేదు, ఇప్పుడు బాగా అయితే డెవలప్ చేసినారు. నెక్స్ట్ ఇంకా ప్రతి జాతరలో కంపల్సరీగా ఉండే రంగురంగుల మిఠాయి, వాటితో పాటు చెరుకులు కూడా వచ్చినాయి. మహాశివరాత్రి అప్పుడు అత్తిరాల్లో చెరుకులు మిస్ అయిపోయినాను అనుకున్నా, ఈడైతే దొరికినాయి. నెక్స్ట్ ఇంకా ఎర్రాటి హల్వా అయితే పార్సల్ అయితే కట్టించిన. ఓమా ముందు పార్సల్ కట్టుమా, నా దిట్టు మళ్ళీ జూజుగానే. ఓకే, మరి హల్వా పార్సల్ అయితే రెడీ అయింది. ఆ హల్వా తీసుకునే కవర్ జోబిలో పెట్టుకొని ఈ టాటు వేసి ఆయన కాడికి వచ్చి ఈ టాటు వేయించిన దానికి 200 అయితే అమౌంట్ తీసుకున్నాడు. ముందుగానే మధ్యాహ్నం ఎండ చెర్రని కాస్తా ఉండదు. ఇప్పుడు ఇంటికి పోయి సాయంకాలం మొత్తం ఇంటికి బయలుదేరినా. ఇంటికి పోయి నైట్ వచ్చేతలకి జనాభా చూడండి ఏ విధంగా పెరిగిపోయినారో. వచ్చేదావో పోయేదావో మొత్తం అంతా ఫుల్. మధ్యాహ్నం దర్శనమే కాకుండా మళ్ళీ నైట్ దర్శనం కూడా చేసుకునేము టెంకాయ కొట్టుకొని. గుడిలో నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈమైతే కనపచ్చింది. 4 సోలం అయితే చెక్కుని ఉండదు. ఈ మాదిరిలో దేనికి చేస్తారో తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత ఈ రింగ్ ఆట అయితే కనపడింది. 20కి 5 రింగులు అంట. చూద్దాము పడతాదేమో. 1 2 3 బెయిరా జై బాలయ్య. ఫస్ట్ అయితే పల్లబ్బా ఆ దేవుడికి ఇచ్చేద్దాము, మళ్ళీ అద్దాం జై బాలయ్య. రింగాట్ అయితే అయిపోయింది. మెయిన్ జాతర వస్తే కొనాల్సిన వస్తువు కోసం తిరుగుతా ఉండా. ఈ జనాల్లో ఆ వస్తువు ఎక్కడ ఉండదో కనపడ్డంలే. అద్దె కథ. మనం దేనికోసం అయితే ఎతుకుతా ఉన్నామో అదైతే దొరికింది. ఈ ఆయుధం మనకు 50 రూపాయలు అయితే పడింది. ఇంకా ఈ ఆయుధం మన చేతికి వచ్చిందంటే గమనుంటామా.